రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో ఉధృత పరిస్థితి నెలకొంది. బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటుకు భూములు సేకరించడంపై రైతులు నిరసన తెలుపుతున్నారు. భూములు ఇవ్వబోమని ఆందోళనకు దిగారు. స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు రైతుల మధ్య తోపులాట జరిగింది. బహదూర్గూడకు హైడ్రా రాకతోటి ఉధృత పరిస్థితి తలెత్తింది. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో ఉధృత పరిస్థితి నెలకొంది. బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటుకు భూములు సేకరించడంపై రైతుల నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో ఉధృత పరిస్థితి నెలకొంది. బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటుకు భూములు సేకరించడంపై రైతులు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితులు, భూములు ఇవ్వబోమని ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్? బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తమ భూములు గుంజుకోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే శంషాబాద్ మండల్ బహదూర్గూడలో సమీపంలో దీనికి సంబంధించి ఒక హైటెన్షన్ కూడా చోటు చేసుకుంది. అయితే ప్రభుత్వ భూములు ఇక్కడ ఎక్కువగా ఉండడము, అంతేకాకుండా ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉండడము, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వం భావించి ఇక్కడ ఆ యొక్క బుల్లెట్ ట్రైన్ సంబంధించిన హబ్బును కూడా ఏర్పాటు చేయడానికి కూడా పనులు స్పీడప్ చేస్తుంది. అయితే దీంతో బహదూర్ కూడా సంబంధించిన ప్రజలు తమ భూములు ప్రాజెక్ట్ కు లాక్కోవడము రోడ్డు సరైన పద్ధతి కాదని చెప్పి కూడా రోడ్డు పైకి వచ్చి మరీ ఆందోళన కూడా దిగారు. అంటే మొత్తానికి ఒకవైపు హైడ్రా కావచ్చు, మరోవైపు ఇక పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి గ్రామం చుట్టూ కూడా హైడ్రా ఇప్పటికే ఒక భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. అయితే ఎప్పుడైనా ఈ యొక్క హైడ్రా దీనికి సంబంధించి పనులు చేపట్టే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. మొత్తానికి చూస్తే ఇక్కడ పూర్తిగా హైటెన్షన్ వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఏదైనా సరే తమ భూములు ఇవ్వము అనేది మాత్రము రైతులు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. తమ ప్రాణాలు పోయేంత వరకు కూడా తాము పోరాడతాము, తమ భూములను తాము కాపాడుకుంటామని చెప్పి ఒకవైపు రైతులు ఆందోళన చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం మాత్రము ఈ యొక్క పనులను చాలా స్పీడప్ చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా ఇంకా స్పష్టత రాని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పవన్, బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటుకు భూములు ఇవ్వడానికి రైతులు ఎలాంటి డిమాండ్స్ ను వినిపిస్తున్నారు? ప్రభుత్వం నుంచి అధికారులు వాళ్ళేం చెప్తున్నారు? అయితే వారు సంబంధించి మాత్రము తమ భూములు ఇవ్వము, ఈ యొక్క హబ్బును మరో చోట ఏర్పాటు చేసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే తమ భూములు ఇస్తే తమ యొక్క బతకడానికి జీవనాధారం కూడా ఉండదు అనేది మాత్రం ప్రధానంగా ఇటు రైతులు కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రము ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడనే బుల్లెట్ హబ్ ఏర్పాటు చేస్తే పూర్తిగా ఈజీగా ఉంటుంది. ఇటు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అంతేకాకుండా ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇంకా ఇతర సంబంధించి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఒక హబ్బును కూడా ఏర్పాటు చేయడానికి కూడా పూర్తిగా ముందుకు వచ్చింది. కాబట్టి గ్రామస్తులు మాత్రం తమ భూములు ఇస్తే తాము రోడ్డు పైకి వస్తామని చెప్పి కూడా ప్రధానంగా వాళ్ళు కూడా డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి అనిపిస్తుంది. థ్యాంక్ యూ పవన్. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో ఉధృత పరిస్థితి నెలకొంది. బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటుకు భూములు సేకరించడంపై రైతులు నిరసన తెలుపుతున్నారు. భూములు ఇవ్వబోమని ఆందోళనకు దిగారు. స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు రైతుల మధ్య తోపులాట జరిగింది. బహదూర్గూడకు హైడ్రా రాకతోటి ఉధృత పరిస్థితి తలెత్తింది. Down,
ఊరోళ్ళందరూ నిర్బంధించి ఇదే పద్ధతి సార్, నాకు అర్థం కాదు. ఇది కరెక్ట్ కాదన్న, ప్లీజ్ మీరు మాత్రం అన్న తప్పు ఊరోళ్ళందరూ నిర్బంధించి మనం పట్టుకోవడం ఏంటి సార్? ఇదే పద్ధతి. కూర్చోబోయ్